దుర్నీతి బంధకాల నుంచి ఇప్పుడు ఆవిడ విడుదలైపోయారు. ఎప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమెని విడుదల చేశాడు. ఆమె మీదకి దేవుని కనికరం వచ్చింది కనుక ఇప్పుడు ఆవిడ ఆ యొక్క దుర్నీతి బంధకాల నుంచి విడుదల పొందుకున్నారు. దేవుడు అప్పుడు ఆయన అంటాడు, నీతిమంతులుగా మిమ్మల్ని నేను సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని విడుదల చేసి నీతిమంతులుగా చేస్తాను అని చెప్తున్నాడు అన్నమాట అండి. చూడండి, మరి ఆయన నీతిమంతులుగా తీరిస్తేనే కానీ వాళ్ళు మరి నీతిమంతులు అయ్యారండి. చెప్పండి. చాలామంది నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను నీతిమంతురాల్ని, నేను తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నాను కాబట్టి నీతిమంతురాల్ని, కొంతమంది ఎలాగంటే నేను నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నీతిమంతురాలనంట, కొంతమంది ఏమో వస్తువులు తీసేశాను కాబట్టి నీతిమంతురాలనంట. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారన్నమాట అండి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాట మనం చదవచ్చండి. 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవరైతే తమ పాపాలని ఒప్పుకుంటారో, మరి చూడండి, ఆవిడ 3 రోజులు పశ్చాత్తాపడి ఒప్పుకున్నారు కదా. ఆవిడ ఇంకా పడుకోవాలనిపించేది కాదంటే అండి, పడుకున్నా ఇంక అసలు పడుకోవాలనిపించేది కాదంట. వెంటనే లేచి వేరే రూమ్లోకి వెళ్ళిపోయి ఆవిడ ఏడుస్తూ ఆ పాపాలన్నీ ఒప్పేసుకునేవారటండి. ప్రతి చిన్నదే పెద్దదే అన్నీ కూడా ఒప్పేసుకునేవారటండి. ఎవరు ఒప్పించారు ఆవిడ్ని? పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడ్ని ఒప్పించారండి. ఎప్పుడైతే వాక్యం విన్నారో ఆ వాక్యం ఆమెలో క్రియ చేసేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఒప్పించేశాడండి. ఒప్పించినప్పుడు ఆమె ఒప్పుకున్నప్పుడు చూడండి, సమస్త దుర్నీతి నుంచి పవిత్రురాలుగా చేసేశాడు ఆయన. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారం అవుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదంటున్నాడు. అదే నాలో పాపం ఏమి లేదండి, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానండి, అదండి ఇదండి అని చెప్తేనంట అసలు వాళ్ళలో దేవుని వాక్యము ఉండదు, మరి అబద్ధికుడిగా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఆయన. అయితే నీతిమంతులు అనేటువంటి వాళ్ళు మరి ఈ రీతిగా వాళ్ళ పాపాల నుంచి మరి ఎవరైతే విడుదల పొందుకుంటారో వారిని నీతిమంతులుగా దేవుడు తీర్చేశాడండి. ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళకి ఇంకా పాపం అంటే అసహ్యం కలుగుతుంది అనమాట అండి. అబద్ధాలన్నా మోసాలన్నా మరి అలాంటివన్నీ సైతానికి సంబంధించింది ప్రతిదీ కూడా వాళ్ళకి ఇంకా అసహ్యం వేస్తుంది అనమాట అండి. ఇంకా వాళ్ళు మరి మాటలన్నా అనిపించుకోవడానికి ఇష్టపడతారు కానీ మరి సైతానికి సంబంధించినవి చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. పరిశుద్ధంగా జీవించాలని ఒక ఆశ వచ్చేస్తుందండి వాళ్ళలోకి. అయితే మరి ఆ రీతిగా దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాడండి. దేవుని కుమారుడితో మనం అన్యోన్యమైన సహవాసం కలిగిన వారం అయితేనంట ఆయనే మనల్ని పవిత్రపరిచేస్తూ ఉంటాడటండి. తన రక్తంతో మనల్ని పవిత్రులుగా చేసేస్తూ ఉంటాడటండి. చీకట్లోంచి ఎవరైతే వెలుగులోకి వచ్చేసారో, ఒకప్పుడు చీకట్లో ఉన్నారో వెలుగులోకి వచ్చేసారటండి. వెలుగులోకి వచ్చేసి ఆయనతో అన్యోన్యమైన సహవాసం పెట్టేసుకున్నారటండి. ఇంకా పెట్టేసుకున్నప్పుడు ఆయనే వాళ్ళని పవిత్రపరిచేస్తాడటండి. ఇంకా అంటే ఏది వాళ్ళకి అంటనివ్వడటండి, ఏదైనా అంటినా కూడా ఆయనే పవిత్రపరిచేస్తానంటున్నాడు. అసలు ఎంత ఆశ్చర్యమో చూడండి. మనము చీకటిలో ఉండకుండా వెలుగులోకి వెళ్ళిపోతే మనకి ఎన్ని మేళ్ళు చూడండి, మీరు ఆలోచించండి అసలు. ఎందుకంటే మనము అపవాది సంబంధులుగా మనం ఉండకూడదండి. దేవుని సంబంధులుగా ఈ లోకములో వెలుగు బిడ్డల్లాగా మనం ఉండాలి కానీ చీకటి బిడ్డల్లాగా మనం ఉండకూడదండి. చీకటి క్రియలు చేసేవారుగా ఉండకూడదు, చీకటి సంబంధుల్లాగా మనం ఉండకూడదండి. వెలుగు బిడ్డల్లాగా ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో మరి దేవునితో అన్యోన్యమైన సహవాసం మనం పెట్టుకుంటామంటండి. ఆయనతో ఎప్పుడైతే అన్యోన్యమైన సహవాసం పెట్టుకున్నామో ఆయన మన ప్రతి పాపాన్ని కూడా ఆయన ఏం చేస్తాడట, మరి మనకి ఏది అంటకుండా ఎప్పటికప్పుడు ఆయన మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడటండి. అయితే ఎంత సంతోషమో చూడండి, ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎంత దేవుడు మన పట్ల కేర్ తీసుకుంటాడో మీరు ఆలోచించండి. చీకటిని మనం ఎప్పుడైతే అసహించుకున్నామో మరి సాతానికి దాసులుగా ఉండకుండా మరి ఎప్పుడైతే
మరి దేవుని యొక్క బిడ్డలుగా మనము వెలుగులోకి వచ్చేసామో, మరి ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసే నిమిత్తం రాజులైన యాజక సమూహంలోకి మనం వచ్చేసామో, మన ప్రతి పాపాన్ని కూడా ఆయన పవిత్రపరిచేస్తాను అంటున్నాడండి. అయితే మరి ఆ రీతిగా నీతిమంతులుగా తీర్చేశాడటండి. నీతిమంతులుగా తీర్చినప్పుడు వీళ్ళ యొక్క మరి జీవిత విధానం అంతా మారిపోతుందండి. ఇంకా వాళ్ళ జీవన శైలి అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ స్వభావము పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు నూతనమైన స్వభావాన్ని కలుగు చేస్తాడు అని చెప్పేసి తీతుకు రాసిన పత్రికలో మరి ఈ మాట వాడుతున్నాడు అన్నమాట అండి. ఆయన పునర్జన్మ సంబంధమైన అంటే తిరిగి లేచిన అనుభవం అన్నమాట అండి. మన పాత జీవితాన్ని ఆ నీళ్లలో పాతి పెట్టేసి మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, మరి చూడండి యోహాను గారి దగ్గరికి అనేక మంది వెళ్ళి, అయ్యా ఇదిగో మేము ఇలాంటి పాపులు, మరి వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకొని మాకు బాప్తిసాలు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి ఆయన అడిగితే అప్పుడు వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చాడండి ఆయన. వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నారటండి. ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చాడటండి. ఇచ్చినప్పుడు వాళ్ళు మరి ఇప్పుడు మేము ఎలా జీవించాలయ్యా అంటే చెప్తున్నాడు ఆయన, ఇదిగో మీరు ఇలా జీవించండి అని చెప్తున్నాడు అన్నమాట అండి. ఆయన జీవన శైలి మారిపోతుందండి, బుద్ధి మారిపోతుందండి, ఆలోచన మారిపోతుందండి, తలంపులు మారిపోతాయండి, ప్రవర్తన మారిపోతుందండి. ఆ రీతిగా మనదంతా కూడా ఈ ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా మార్పు జరిగిపోతుంది అనమాట అండి. ఒక నూతనమైన బిడ్డ జన్మించినట్లుగా మనం జన్మిస్తామండి. ఆ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మీకు నూతనమైన స్వభావాన్ని కలుగు చేస్తాడు అని చెప్తున్నట్లుగా, నూతనమైన స్వభావాన్ని అంటే క్రీస్తుని ధరించుకుంటామండి మనము. అప్పటి వరకు సాతానుడు లోపల తిష్ట వేసుకుని కూర్చుంటాడో, ఇప్పుడు పాతోడు పోతాడు. ఇప్పుడు కొత్త ఆయన ఎవరు వచ్చారు? యేసు క్రీస్తు ప్రభు వారు మన హృదయంలోకి వచ్చేస్తారు. నూతనమైన పురుషుడు అండి. పాత పురుషుడు వెళ్ళిపోయాడు, నూతనమైన పురుషుడు వచ్చేస్తాడండి మన లోపలికి. ఆయనే మన లోపల నివాసము చేస్తాడనమాట అండి. నివాసము చేసి మనల్ని నీతిమంతులుగా, ఆయన నీతికి వారసులుగా చేస్తాడనమాట అండి. నీతికి వారసులుగా చేసినప్పుడు మనము చూడండి, నీతిమంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము అని రాస్తాడండి సొలొమోను గారు సామెతల్లో. నీతిమంతులు ప్రార్థన చేస్తేనంట చాలా ఆనందం కలుగుతుందటండి దేవుడికి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆవిడ గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం చెప్పాడు, నేను 5-6 గంటలు ప్రార్థన చేస్తానండి అన్నారు ఆవిడ. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు, ఆయన వ్యర్థ ప్రార్థన చేస్తుంది అన్నాడు. ఆవిడేం ప్రార్థన చేస్తుందో నాకు తెలియదు, కానీ వ్యర్థ ప్రార్థన అన్నాడు. ఆ తర్వాత ఆవిడ మారు మనసు పొందుకున్న తర్వాత ఆవిడ ప్రార్థన మారిపోయిందండి. ప్రార్థన మారిపోయి అసలు ఇంకా సొంత ప్రార్థన మానేసిందండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి ఆవిడ. అయితే ఈ రోజున కూడా అనేక మంది మరి ఎంతసేపు వారి కొరకు, వారి కుటుంబం కొరకే ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేస్తున్నారా చెప్పండి? కారణం ఏంటి? ఎందుకంటే స్వార్థముతో కూడిన ప్రార్థనలు అన్నమాట అండి. మన ప్రార్థనా స్థాయి పెరగాలండి, మన ప్రార్థనా స్థాయి పెరగాలి. చూసారా, ఆవిడ్ని సాతాను ఎంతసేపు మరి నీ కొడుకు గురించి ఏడుగు అన్నట్టుగానే ఏడిపించింది. అయితే బిడ్డల కొరకు చేసుకోవడం తప్ప అమ్మా అని మీరు అనొచ్చు. లేదు, మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారము కలిగి ఉన్నప్పుడు వారందరి కొరకు ప్రార్థన చేస్తాము. చివరిని మన ఫ్యామిలీ కోసం మనం ప్రార్థన చేసుకుంటామండి. మొదట దేవుని బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తాం, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారము కలిగి ప్రార్థన చేస్తాం. చివరిని మన బిడ్డల కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి. నేనైతే అలాగే చేస్తానండి. నా బిడ్డల కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాను. కానీ నా బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టలేదు కదండి. ఆయన బిడ్డల కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో మన బిడ్డల జీవితాల్లో కార్యాలు దేవుడు జరిగిస్తాడండి. అయితే ఎటువంటివి జరగవా మన ఫ్యామిలీలో అంటే తప్పకుండా గాలి వస్తుంది, వాన వస్తుంది, వరద వస్తుంది, అన్నీ వస్తాయండి. అన్నీ వచ్చాయి ఇంటి మీద కొడితే దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది అలాగ కదలకుండా నిలబడిపోయింది అని ఉంటుందండి.
యెహోవా యందు భయభక్తులు గలవారంట మరి సియోను కొండ వలె కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటారు అని ఉంటుందండి. అయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలమైతే కనుక మన యొక్క విశ్వాసము కదిలిపోదన్నమాట అండి, స్థిరంగా నిలబడతాం. చాలామంది ప్రభువుని వదిలేస్తారన్నమాట అండి. మాకేమేలు జరగట్లేదండి, ఏంటో ప్రభువుని నమ్ముకున్నాం కానండి మాకేం కలిసి రావట్లేదండి, వాళ్ళు చూడండి అన్నీ కొనేసుకుంటున్నారు మాకేమీ రావట్లేదండి అంటూ ఉంటారండి. ప్రభువుని నమ్ముకుంటే రక్షించబడితే నీకు కొన్ని కోట్లు వస్తాయని, నీకు ఏదో వస్తుందని ఎక్కడ చెప్పలేదు అక్కడ. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే మనం తినడానికి, త్రాగడానికి, వండడానికి, కట్టుకోవడానికి అన్నీ అవి వస్తాయని చెప్పాడు ఆయన. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలండి. మొదట ఆయన వెతికితే ఇవన్నీ వస్తాయని చెప్పాడు ఆయన. దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన ఆజ్ఞలు అధికంగా ప్రేమిస్తేనంట మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడండి. ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు, ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. మరి దేవుడిని మనం ప్రేమించాలి కదా. దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలంట అధికముగా ప్రేమించాలటండి. దేవుడు ఇలాగ ఆజ్ఞాపించాడు, ఇది చెయ్యొద్దన్నాడు, ఇంక ఇది నేను చెయ్యను అని మనము అది తీర్మానం తీసుకోవాలటండి. కానీ మరి అలాగే ఎక్కడ ఉంటున్నారండి క్రైస్తవులు ఈ రోజుల్లో? దేవుళ్ళు మందిరంలోకి వచ్చి మందిరంలో చేసేది చేసేస్తున్నారు, బయటికి వెళ్ళి ప్రజలతో తిరుగుతూ అక్కడ ఏం చేయాలో అక్కడ చేసేస్తున్నారు, ఎక్కడ చేసి అక్కడ చేసేస్తున్నారు. ఎక్కడ చేసి అక్కడ చెయ్యాలండి, ఎవరికి పెట్టేది వాళ్ళకి పెట్టాలండి అంటారు. అలాగే అలా పెడితే నువ్వు దేవుని ఆజ్ఞలు ఎక్కడ పాటిస్తున్నావు? నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు అధికంగా ఎక్కడ ప్రేమిస్తున్నావు? నువ్వు ప్రేమించట్లేదు. ప్రేమించానని నువ్వు భ్రమలో బ్రతికేస్తున్నావు అంతే. అది నిజం కాదని. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని నువ్వు అధికముగా నువ్వు ప్రేమిస్తావు. ఎవరయ్యి నిన్ను చేయమన్నా దేవుడు చెప్పిందే నువ్వు చేస్తావు, కానీ మరి ఆ లోకస్తులు నీకు చెప్పింది నువ్వు చేయవండి. మరి చూడండి, చాలామంది క్రైస్తవులు ఏదైనా వివాహం జరగాల్సి వస్తే సిద్ధాంతుల దగ్గరికి వెళ్తారండి, ఎవరో దగ్గరికి వెళ్తారండి, ముహూర్తాలు పెట్టించుకుంటారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు. అలాగే ఇల్లు కట్టుకోవాలంటే సిద్ధాంతితో ప్లాన్ వేయించుకుంటారండి. నీకు ఎలా కావాలో ఇల్లు ఆ రీతిగా నువ్వు ప్లాన్ వేయించుకోవాలి, అంతేగాని సిద్ధాంతి వేయటం ఏంటి? నీకు ఎవరో లోకస్తులు చేయడం ఏంటి? ఆ పనులు నీకు ఆ ప్లాన్లు ఆళ్ళ గీయడం ఏంటి? అయితే ఇలాంటి కొన్ని చాలామంది అలాగా మరి అది తప్పు కాదనుకుంటున్నారు, తెలియట్లేదండి చాలామందికి. అసలు సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళడం ఏంటండి? దేవుడు బిడ్డలేటి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళడం ఏంటండి? అది మరి అది దేవుని ఆజ్ఞ నువ్వు ఎక్కడ పాటిస్తున్నావు? నువ్వు పాటించట్లేదు కదా. నీ బిడ్డకి వివాహం అవ్వాలి అంటే సిద్ధాంతుల దగ్గరికి వెళ్తావు, నువ్వు మంచిలు చూస్తావు, చెడ్డలు చూస్తావు. ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది. మరి అలాగా ఎలాగా గృహప్రవేశం చెయ్యాలంటే అక్కడ మరి పొయ్యి మీద పాలు పొంగిస్తావు, అది దేవునికి సంబంధించిన కార్యమేనది. ఆ రీతిగా దెయ్యాలన్నీ ఆహ్వానించుకుంటారండి గృహాల్లోకి. దేవుడు నిన్ను ప్రేమించి చక్కని గృహాన్ని నీకు ఇస్తే పాలు పొంగించేది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, సైతాన్ దగ్గర నుంచి వచ్చిందా? చాలామంది దేవుడి బిడ్డలం అంటూ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారండి. అలాంటి పనులు చేసినప్పుడు సైతాన్ వచ్చి తిష్ట వేసుకుని కూర్చోక ఏం చేస్తాడు? మరి ఇంకా వాడు వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాడు. అయితే నీతిమంతులుగా ఎప్పుడైతే ఆయన రక్తముతో మనము మరి మన పాపాలన్నీ కడగబడి ఆయన రక్తముతో మనల్ని కడిగేసి నీతిమంతులుగా తీర్చాడు, మనం ఇంకా దేవుని యొక్క రూపంలోకి మనం వచ్చేసేయాలండి. ఆయన స్వరూపం మనలోకి వచ్చేసేయాలండి. ఇంకా క్రీస్తు రూపము కలిగి మనం ఉండాలండి. ఆయన రూపం మనలో కలుగు చేస్తాడండి, నూతనమైన స్వభావాన్ని. నూతనమైన పురుషుడు మనలో, మన బాహ్య పురుషుడు క్రీస్తుగా మనలో నివసిస్తాడండి. ఆయన నివసించినప్పుడు మనం చేసే ప్రార్థన అంట నీతిమంతుల ప్రార్థన
నాకు ఆనందకరము అంటున్నాడు ఆయన. ఆనందం వేసేస్తుందటండి. నీతిమంతుల ప్రార్థన బహు బలము కలిగింది అని మరో చోట రాయబడిందండి. ఏలియా మనవంటి స్వభావము కలిగిన వాడే కానీ అతను ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఆకాశం వర్షించింది, ఆకాశం మూయబడింది అని ఉంది. మన వంటి స్వభావం కలిగిన వాడే అని అక్కడ రాయబడిందండి ఆయన గురించి. అంటే మనలాంటి మనిషే ఆయన కూడా. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలము? 40 రోజులు ప్రయాణం చేయడానికి ఎలాగొచ్చింది ఆ బలము? దేవదూతల ఆహారము తెచ్చి 2 రోజులు అతనికి పెట్టినప్పుడు ఆ భోజనపు బలము చేత 40 రోజులు ఆయన ప్రయాణం చేసినట్టు వాక్యం చెప్పట్లేదా? నీతిమంతుల ప్రార్థన బహు బలము కలిగిందని చెప్తూ అక్కడ మరి ఏలియా గారి గురించి రాయబడింది కదా. మనలాంటి స్వభావం కలిగిన వాడే కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూయబడింది, తెరవబడింది, వర్షించిందని రాయబడింది. అక్కడ అగ్ని కురిసింది అని రాయబడింది. అక్కడ ఆలోచించండి, మనము నిజముగా క్రీస్తుని ధరించుకున్నట్లయితే, ఆయన స్వరూపం మనలో ఏర్పడినట్లయితే, నిజముగా మనము నీతిమంతులుగా తీర్చబడితే సైతాన్ చెప్పినవన్నీ ఎందుకు చేస్తారు? దేవుడి బిడ్డలమని చెప్పుకుంటున్నారు కానీ దేవుడికి వారికి అసలు సంబంధం ఏమన్నా ఉందా అండి? ఆ విశ్వాసి నాతో చెప్పిన మాట ఏంటి అంటే, మమ్మల్ని అందరూ కూడా పెద్ద పెద్ద దైవజనులు అందరూ మమ్మల్ని ఉపయోగించుకున్నారు కానీ ఎవ్వరూ కూడా నాకు ఇలాంటి వాక్యాన్ని నాకు చెప్పలేదండి. అసలు ఎప్పుడు కూడా నా గురించి ఇలా కేర్ తీసుకోలేదండి అని చెప్పేసి మరి చెప్పడం జరిగిందనమాట. వారు చాలా బాగా పాడుతున్నారండి, బాగా ప్రార్థన చేస్తున్నారండి, ఇలాగే అనేవారట. కానీ నేను అలా చెప్పలేనండి, నేను ముఖస్తుతి చేయలేను నేను అలాగా. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా నశించుకోవడం నాకు ఇష్టం ఉండదు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అన్నాడు దేవుడు. మరి మనం లోకానికి ఉప్పై ఉన్నటప్పుడు